ఫ్రెండ్స్, ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎయిర్ బిఎన్బి అనమాట. ఇది ఒక చాలా మంచి కంపెనీ. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ సెర్చ్ చేయండి ఒకసారి. దీని గురించి మంచిగా తెలుస్తుంది మీకు. లైక్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎయిర్ బిఎన్బి అనమాట. మనం ఇప్పుడు ఆ కంపెనీ యొక్క కెరీర్ పేజ్‌లో ఉన్నాము. అండ్ ఇది ఒక అమేజింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఇందులో. సేఫ్టీ స్పెషలిస్ట్ రోల్‌కి అప్లై చేయడానికి ఇన్విటేషన్ అనేది చేస్తున్నారు. లైక్ ఈ వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్ అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలిజిబిలిటీ అండ్ హైరింగ్ ప్రాసెస్ గురించి నేను క్లియర్‌గా చెప్తాను. ఈ రోల్ ఎయిర్‌బిఎన్‌బిలో వర్క్ చేయడము అండ్ మీకు ఎయిర్‌బిఎన్‌బి కంపెనీలో మీరు డైరెక్ట్‌గా వర్క్ చేస్తారు. పేరోల్ కూడా మీకు అదే ఉంటుందనమాట. ఎవరైతే చాలామంది డ్రీమ్ కంపెనీగా పెట్టుకుంటారు. నేను రివ్యూస్‌లో చూసాను. ఇట్స్ మై డ్రీమ్ కంపెనీ అని రివ్యూస్ చూసాననమాట. ఇలాంటి డ్రీమ్ ఎవరికైనా ఉంటే కనుక ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. అండ్ కంపెనీ ఏంటంటే 2007లో స్టార్ట్ అయింది. ఇది ప్రెజెంట్ వరల్డ్‌లో టాప్ హాస్పిటాలిటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒక మంచి ఇంపార్టెంట్ ఉన్న నేమ్ అనమాట ఇది ఎయిర్‌బిఎన్‌బి. ఈ ప్లాట్‌ఫార్మ్ 4,000,000 ప్లస్‌కి 4,000,000 ప్లస్ మెంబర్స్‌కి ఉంటుందనమాట. హోస్ట్‌గా ఉండి అండ్ 1,000,000,000 ప్లస్ వాళ్ళకి గెస్ట్ అరైవల్స్ అనేది హ్యాండిల్ చేస్తుంది ప్రెజెంట్ ఈ కంపెనీ. అండ్ కమ్యూనిటీ బేస్డ్ స్టేస్ కానీ అండ్ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ కానీ ఇది హైలైట్ చేస్తుంది. అండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అథెంటిటిక్ సారీ, 1 సెకండ్. సారీ గైస్. ఇదేంటంటే యూజర్స్‌కి అథెంటిక్ ట్రావెల్ కనెక్ట్ ఇవ్వడం అనేది మెయిన్‌గా ఎయిర్‌బిఎన్‌బి విజన్ అనమాట ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్‌కి డిస్కస్ చేద్దాము. రోల్ సేఫ్టీ స్పెషలిస్ట్. ఓకే. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోము, రిమోట్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్‌గా వీళ్ళు సాలరీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు. బట్ నేను గ్లాస్ డోర్స్‌లో కానీ సాలరీ ప్యాకేజెస్ ఎలా ఇస్తున్నారు అనే దాని గురించి నేను రీసెర్చ్ చేశాను. ఎయిర్‌బిఎన్‌బి టాప్ ప్యాకేజెస్ ఇవ్వడానికి మాత్రం మంచి రిప్యుటేషన్ అనేది నాకైతే కనిపించింది. ఓకే. అండ్ వీకెండ్ డేస్, పబ్లిక్ హాలిడేస్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్స్ వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకే. అండ్ బిజినెస్ నీడ్స్‌కి మ్యాచ్ అయ్యేలా మీ షెడ్యూల్ అనేది మీరు మ్యాచ్ చేసుకోవాలి. లైక్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి అట్లాగా. లైక్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అడాప్ట్ టు యువర్ షెడ్యూల్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ మోడిఫికేషన్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్. ఏ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వర్క్ చేయగలగాలి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మెయిన్‌గా వీళ్ళిక్కడ చాలా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను చదివి మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను గైస్. చదివాను నేను ఆల్రెడీ. మీకు మెయిన్ పాయింట్స్ చెప్తాను. పర్సనల్ సేఫ్టీ థ్రెట్స్ అండ్ డొమెస్టిక్ వయలెన్స్, చైల్డ్ ఎక్స్‌ప్లోషన్ అండ్ ఫిజికల్ అసల్ట్ అండ్ అదర్ క్రిటికల్ కేసెస్‌ని మీరు హ్యాండిల్ చేయడం అనేది ఉంటుంది. సో, మెయిన్‌గా ఇదనమాట. సేఫ్టీ కేస్ మేనేజ్‌మెంట్ అంటారు దీన్ని యాక్చువల్లీ. అండ్ విక్టిమ్స్‌కి ఎంపథెటిక్‌గా మీరు కమ్యూనికేట్ చేయాలి. అండ్ క్విక్ డెసిషన్స్‌తో మీరు సపోర్ట్ చేయాలనమాట. ఓకే. అండ్ మల్టిపుల్ కేసెస్‌ని మీరు ఎఫిషియంట్‌గా మేనేజ్ చేయగలగాలి. అండ్ లైవ్ చాట్ ఉంటది. సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఫోన్ కానీ, వేరే టూల్స్ కానీ వాటిల్లో మీకు ఎయిర్‌బిఎన్‌బి కమ్యూనిటీ మెంబర్స్‌తో మీరు ఇంటరాక్ట్ చేయాలి. అండ్ సీనియర్ స్టాక్ హోల్డర్స్‌తో మీరు ఫీడ్‌బ్యాక్ అనేది షేర్ చేయాలి. సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ అనేది చేయాలి. ఓకే. ఇది మీ మెయిన్‌గా కీ రెస్పాన్సిబిలిటీస్. ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. మినిమమ్ 4+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, మెడియేషన్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో. వీటిల్లో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. హాస్పిటాలిటీ ఎక్స్‌పీరియన్స్ అనేది వాళ్ళకి ప్లస్ అనమాట. ఉంటే గనక మీకు మంచి అడ్వాంటేజ్ అది. ఓకే. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ కమ్యూనికేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా సరే సిట్యుయేషన్‌ని సెన్సిటివ్ సిట్యుయేషన్‌ని గానీ, కాన్ఫిడెన్షియల్ కేసెస్‌ని గానీ మీరు ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేయడానికి మీరు ఏబుల్ అయి ఉండాలి. అండ్ హై ప్రెషర్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ షిఫ్టింగ్ షెడ్యూల్స్ కానీ వాటెవర్ ఇట్, యూ షుడ్ రెడీ టు అడాప్ట్. ఓకే. అండ్ ఇది గ్లోబల్‌గా ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది మీ రోల్ అనేది.
ఎయిర్‌బిఎన్‌బి కమ్యూనిటీకి సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాలి మీరు. అండ్ లీవ్స్‌ని పాజిటివ్‌లీ ఇంపాక్ట్ చేయాలి. చేయడంలో మీకు ఒక మేజర్ రోల్ అనేది మీరు ప్లాన్ చేస్తారనమాట. ఓకే. కెరీర్ గ్రోత్ అనేది చాలా బావుంది. నేను చూసాను. ఆల్రెడీ ప్యాకేజెస్ హైక్స్ కానీ చాలా ఇస్తున్నారు అని నేను రివ్యూస్ అన్నీ చూసాను. వర్క్ కల్చర్‌లో మీరు కొలాబరేట్ అయ్యి ఉంటే కనుక మీకు మంచి గ్రో అనేది ఉంటుందనమాట ఇది. పర్సనల్‌గా గానీ, ప్రొఫెషనల్‌గా గానీ మీ గ్రోత్ అనేది చాలా బావుంటుంది. అండ్ హైరింగ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఇక్కడ మీరు ఈ కెరీర్ పేజ్‌లో మీరు ఇక్కడ లాస్ట్‌లో అప్లై నౌ ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయండి. ఎయిర్‌బిఎన్‌బి కెరీర్ పేజ్ ఇది. మీ రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేశాక మీకు హెచ్ఆర్ టీమ్ నుంచి ఒక స్క్రీనింగ్ కాల్ వస్తుంది. అందరికీ రావడం లేదు కాల్ అయితే. కొంతమందికొచ్చింది. కొంతమందికి రాలేదు. డైరెక్ట్ అసెస్‌మెంట్ వచ్చింది. అండ్ హెచ్ఆర్ టీమ్ నుంచి బేసిక్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ అనేది ఎవాల్యుయేట్ చేయడానికి మీకు కాల్ చేస్తారు వాళ్ళు. సో, ఉంది అనుకుందాము. సో, ఈ వైస్‌గా వాళ్ళు కాల్ అయితే చేశారు. అండ్ రోల్ ఏంటి అంటే మీకు నెక్స్ట్ రోల్ స్పెసిఫిక్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఈ రోల్‌కి సంబంధించిన వైస్‌గా అడుగుతున్నారనమాట అసెస్‌మెంట్. నేను ఆల్రెడీ అటెంప్ట్ చేశాను వేరే వాళ్ళకి. సో, వాళ్ళకి సపోర్ట్ చేశాననమాట. లైక్ గైడెన్స్ ఇచ్చి నేను సపోర్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను మొత్తం అంతా కూడా. అండ్ సేఫ్టీ రిలేటెడ్ కేస్ స్టడీస్ మీద వాళ్ళు అసెస్‌మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ అనలిటికల్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ టెస్ట్ చేశారు వాళ్ళు. ఈజీగానే ఉంది అసెస్‌మెంట్ అయితే క్వాలిఫై అయ్యారు. ఈజీగానే క్వాలిఫై అవ్వడానికి నేను గైడ్ చేశాను వాళ్ళని. అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అసెస్‌మెంట్ తర్వాత మీకు ఒక్కటే ఇంటర్వ్యూ పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో రోల్ రిలేటెడ్ ఛాలెంజెస్ కానీ, వర్క్ ఫ్లో గానీ, అండ్ ఎయిర్‌బిఎన్‌బి విజన్ గానీ, దాని మీద డీప్‌గా డిస్కస్ చేశారు. వాళ్ళేం పెద్దగా క్వెషన్స్ అనేవి అడగలేదు. వీళ్ళు ఈజీగా అసెస్‌మెంట్‌లోనే షార్ట్ లిస్ట్ చేసేస్తున్నారు క్యాండిడేట్‌ని. అసెస్‌మెంటే మీకు సేఫ్టీ రిలేటెడ్ కేస్ స్టడీస్ మీద చేశారు కదా! సో, అక్కడే షార్ట్ లిస్ట్ చేస్తున్నారనమాట. అండ్ రోల్ రిలేటెడ్ ఛాలెంజెస్ అవన్నీ కూడా వాళ్ళే మీకు చెప్పారనమాట ఫైనల్ ఇంటర్వ్యూలో. అండ్ ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఏం పెట్టలేదు. తర్వాత ఇంకా ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తున్నారు. సెలక్షన్ తర్వాత ఆఫర్ లెటర్ ఇష్యూ చేశారనమాట. దాని తర్వాత ఇంకా ఆన్‌బోర్డింగ్ ఉంటుంది. ఓకేనా? మీ రెజ్యూమ్ అనేది ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎవరి వీడియోలో చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అది. షార్ట్ లిస్ట్ అయ్యేలా మీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఎయిర్‌బిఎన్‌బి కంపెనీ నేమ్ ఇది. ఇందులో సేఫ్టీ స్పెషలిస్ట్ జాబ్. ఇది ఒక ప్రెస్టీజియస్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్ రోల్ మర్చిపోవద్దు. కమ్యూనిటీని సేఫ్‌గా మెయింటైన్ చేయడంలో మీరు ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారిక్కడ. ఈ రోల్‌కి తప్పకుండా అప్లై చేయండి. 4+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. మంచి ఆపర్చునిటీ. ప్యాకేజెస్ కూడా మంచి ప్యాకేజెస్ అనేది ఇస్తారు. డిపెండ్ ఆన్ యువర్ ఓల్డ్ ప్యాకేజ్ మీద వాళ్ళు చూస్తున్నారనమాట. మంచి హైక్ ఇస్తున్నారు. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. బాయ్.